వాళ్ళు సరే విజయ్ భాస్కర్ గారు, సరే మేము గొప్ప ఇదిగో మేము ఆ అంశానికి సంబంధించి మరోసారి మాట్లాడదాం. సరే రామారావు గారితో మాట్లాడదాం ఒక్కసారి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పొట్ల రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. ఎస్ అండి, అంటే నేను అన్నట్లుగా అవునన్నా కాదన్నా పాదయాత్ర అనగానే గుర్తొచ్చేది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన చెల్లెలు షర్మిలా గారు కావచ్చు, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు. వాస్తవం చెప్పాలంటే పాదయాత్ర ద్వారా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం అనేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు, వాళ్ళ రాజకీయంగా చాలా గట్టి పునాది పడింది. సరే, ఆ తర్వాత మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈసారి పాదయాత్ర ఎందుకు అనేది క్వశ్చన్. అంటే ఆల్రెడీ ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పూర్తిగా పాదయాత్ర చేశారు, మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి కూడా. ఇప్పుడు మళ్ళీ ఏంటి పాదయాత్ర చేసేంత సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎలక్షన్స్కి 3 ఏళ్ళు ఉండగానే ఇప్పుడే పాదయాత్రని ప్రకటించడం ఏంటి? అధికారంలోకి రావడానికి మాత్రమే దీన్ని ఒక స్టెప్గా భావించాలా? ఏం చెప్తారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి అనలిస్ట్ అయినటువంటి రామ్మోహన్ రావు గారికి, అట్లాగే టీడీపీ ప్రతినిధిగా చేసిన విజయభాస్కర్ గారికి, మీకు పుట్ల వీక్షకులు నమస్కారం అండి. విజయ్ గారు, ఇక్కడ పాదయాత్ర అనేది ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి అనేది ప్రధాన ఉద్దేశం అండి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరే కోట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సమయంలో రైతాంగం ఆత్మహత్యలు ఆ రోజుల్లో విపరీతంగా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 95లో అధికారంలోకి వచ్చిన తర్వాత 8-9 సంవత్సరాల్లో రైతాంగం సమస్యలు పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు, సరైన గిట్టుబాటు ధరలు లేవు. వాటన్నిటికీ ఒక సమస్య పరిష్కారం కోసం ఆ రోజు ఆయన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఏదైతే మనం ప్రభుత్వ సొమ్ముతోటి ప్రాజెక్టులు కట్టి నీళ్లు మనం సప్లై చేస్తా ఉన్నాము, ఇది ప్రభుత్వ ధనంతో చేస్తున్నాం, మరి సొంతంగా బోర్లు వేయించుకొని బావులు తవ్వించుకొని ఉన్నటువంటి రైతుల కోసం మనం ఏదైనా చేయాలనేటువంటి సామాజిక స్పృహతోటి రైతాంగానికి హక్కులు చేర్చుకునేటువంటి విధానంతో ఉచిత విద్యుత్, ఏదైతే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అని తీసుకొస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవహేళనగా మాట్లాడాడండి. ఎంత చీప్ గా అంటే ఆ విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అని కూడా మాట్లాడినాడు. దాన్నన్నిటిని కూడా ఉటంకించి మాట తప్పని మడమ తిప్పని నేతగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం రైతాంగం ఉచిత విద్యుత్ మీద పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అది నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం. పాదయాత్రలో అనేక సమస్యలను తాను ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు అన్ని సమస్యలను మేనిఫెస్టోలు పొందుపరిచి ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా చక్రపాణి యాదవ్ అని ఆయన సీనియర్ లీడర్ని పెట్టి ఆ యొక్క మేనిఫెస్టోను తయారు చేసి దాన్ని అంతా కూడా సరిగ్గా సక్రమంగా అమలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా ఆయన తీసుకొచ్చినటువంటి 108 ఈ రోజు కూడా అప్రతిహతంగా కొనసాగుతా ఉందండి. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా, అట్లాగే ఆరోగ్యశ్రీ పథకాలు, ఇట్లా ప్రజల హృదయాలను దోచుకునేటటువంటిది సామాజిక స్పృహమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆ కోవల్లోనే ఆయన మరణానంతరం ఓదార్పయాత్ర చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత మరలా పాదయాత్ర కూడా చేశారు ఆయన. తర్వాత ఏదైతే పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక విషయాలను స్పృశించి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను కూడా దాదాపు 99% హామీల్ని అమలు పరిచినటువంటి రికార్డు ఈ భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు చూస్తున్నాం, పాదయాత్రలు చేశారు. అంతకుముందు 2014 ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014-19లో వాళ్ళు చేసినటువంటి విధ్వంసం మరలా ఆయన చేయలేక తన కుమారుడిని యువగలం పాదయాత్ర చేసి రెడ్ బుక్ అని తీసుకొచ్చారండి. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు బెదిరించలా ఏది ఇటువంటి రెడ్ బుక్ సంస్కృతి, కానీ ఈ రోజు రెడ్ బుక్ అని చెప్పి ఈ సంవత్సర కాలంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. వాళ్ళు తమకు కానటువంటి నాయకులు, తమను విమర్శించినటువంటి మేధావి వర్గాన్ని, తమను ఎవరైనా సరే ఏలెత్తి చూపించేటటువంటి జర్నలిస్టుల్ని కేసులు పెట్టేటువంటి సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆకాంక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా పాదయాత్రను ఈరోజు మా యొక్క యువజన విభాగం సమావేశం సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఆయన మరలా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చేసినటువంటి మోసానికి దానికి కూడా వివరంగా చెప్పాలనేటువంటి ప్రక్రియ కూడా ఉందండి. ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పటికే మేము చాలా కార్యాచరణ తీసుకున్నాం. మేము ఏదైతే ఆందోళన చేస్తున్నామో దాన్ని గమనించి
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఈ రోజు కొన్ని హామీలను అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం కదండి. ఏదైతే రైతాంగానికి సంబంధించి పోరాటం చేస్తే ఇప్పటివరకు రైతుల గురించి పట్టించుకోలేదండి. ఫీజు రియంబర్స్మెంట్ మీద మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. అట్లాగే ఉద్యోగస్తుల కోసం కూడా ఉద్యమం చేస్తాం. ఉద్యోగస్తులకి చెప్పినటువంటి మాయమాటలు ఏంటి? నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇవ్వలేదు. సూపర్ 6 అని చెప్పి పంగనామాలు పెట్టారు కదండి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నా మాట వినండి అంటే చంద్రబాబు నాయుడు మాట వినరని, నా మాట వినండి అని ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం. సినిమా హీరో కదా, ఒక అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు అటువైపు ముగ్గినటువంటి విధానం మనకు కనిపిస్తా ఉంది. కానీ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు కదా, అసలు సింగిల్ ఇంజిన్ కూడా సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావట్లా. వీళ్ళ యొక్క ప్రాజెక్టులు రూపకల్పన విషయంలో చూసాం కదండి. బనకచెర్ల 80,000 కోట్లతోటి మేము ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పి దుమారం రేపారు. దానికి కేంద్రం కూడా అక్షంతలు వేసింది కదండి. కేంద్రం దగ్గర అప్రూవల్ లేకుండా ఇటువంటి సాహసాలు చేస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ప్రధానికి కొబ్బరికాయ ఆయనండి కొట్టేది, పూర్తి చేసేది మాత్రం ఆయన కాదు. ఇది మనం అన్ని ప్రాజెక్టుల విషయాల్లో చూసాం కదండి. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆయన పాదయాత్ర సందర్భంగా ఎక్కడెక్కడ సందర్శించి చెట్లు నాటారో ఆ యొక్క అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేటటువంటి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని ఇది ప్రజలందరూ గుర్తించారు. ఈ రోజు పాదయాత్రకు సంబంధించి మా నాయకుడు అనౌన్స్ చేసింది ఖచ్చితంగా ఇంత దుర్మార్గంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, అట్లాగే ప్రజలను ఇబ్బంది పెట్టి ఎవరు నోరు తెరవకుండా నొక్కి పెట్టి ఇది చూసాం కదండి. రేషన్ షాపులకి సంబంధించి ఏదైతే ఇండ్ల దగ్గరకు సరుకులు తీసుకొచ్చేటటువంటి ఎండిఓ వాహనాలను రద్దు చేశారు ఇలా అక్కస్తోటి. ఏం మంచి పథకమే కదండి. వీళ్ళు కావాలని అనమాట. వీళ్ళకి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం ఇష్టం ఉండదండి. వీళ్ళు ఆ వాహనాలని రద్దు చేయడం వల్ల చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఆత్మగౌరవ సమస్య కూడా ఉంది. ఇంటి దగ్గరకు వచ్చినటువంటి రేషన్ పెన్షన్ ఇంటి దగ్గర తీసుకున్నారు. మరి పెన్షన్ మళ్ళీ మేము ఇంటి దగ్గర ఇస్తామని సచివాలయ ఉద్యోగుల ద్వారా వాలంటీర్లు పక్కన పెట్టారు. వాలంటీర్ల విషయం ఏం చెప్పారు? 10,000 దాకా మేము వేతనం పెంచుతాం, మీ గౌరవ వేతనం జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చింది, మేము కొనసాగిస్తామని అబద్ధాలు చెప్పి వాళ్ళ యొక్క సేవలు కూడా ఎన్నికల్లో పొందినటువంటి దుర్మార్గమైనటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసింది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశాడండి. అసలు అది మీ ఎన్డీఏ ప్రభుత్వమే కదండి నీతి ఆయోగ్ ద్వారా దాన్ని ఆ చట్టాన్ని తీసుకొచ్చింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్ట్ అమెండ్మెంట్ చేసుకుంటే దాన్ని కూడా విమర్శించారు కదండి. రద్దు చేస్తున్నామని చెప్పారు. అసలు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కి ఏమైనా చిత్తశుద్ధి ఉందా విజయ్ గారు? ఇక్కడ ఈ అన్ని అంశాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేనిఫెస్టోని రీకాల్ పేరుతోటి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతోటి మేము 5 వారాల ప్రోగ్రాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, పార్లమెంట్ ఇన్ఛార్జీలకు, అదే ఎమ్మెల్యేలకు, ఎంపీలందరూ కూడా ఇన్వాల్వ్ చేసి పార్టీ యంత్రాంగం యావత్తు కూడా ప్రతి ఇంటికి తిరిగే కార్యక్రమం తీసుకున్నామండి. దీన్ని ఎదురుగా చూసుకొని ఇప్పటికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వ ధనంతో స్టిక్కర్లు వేయించుకున్నారు కదండి గతంలో. మరలా కూడా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి బెంబేలెత్తి ఈ రోజు మేము కూడా ఇళ్లకు వస్తామని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. ప్రజల్లో వీళ్ళు బదనాం కావడం తప్పితే వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే తల్లికి వందనం పేరుతోటి రకరకాల ఫీట్లు చేసి 1 year ఎగ్గొట్టారండి. అట్లాగే రైతాంగానికి ఏదైతే రైతు భరోసా బదులుగా అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పి 1 year ఎగ్గొట్టారండి. వీళ్ళకి ఎగ్గొట్టడం రైతులకు పంగనామం పెట్టడం ఈ రోజుతో కాదండి. గతంలో 2014 ముందు ఎన్నికల్లో కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రుణమాఫీని పూర్తిగా చేస్తామని చెప్పి 1,00,000 కుదించి ఒక కమిటీ వేసి రైతు సాధికారిక సంస్థని ఆర్భాటంగా ఆరంభించి 3 దఫాలు ఇచ్చి మళ్ళీ 2 దఫాలు ఎగ్గొట్టారండి. మళ్ళీ అందులో కూడా కొంతమంది అనర్హులని చెప్పి కోత విధించారు. ఈ టైప్ ఆఫ్ నేచరు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు చిత్తశుద్ధితోటి చేసే ఈ రాష్ట్ర ప్రజలకు నిజం ఖచ్చితంగా వివరిస్తామండి. నిజం వైపు, ధర్మం వైపు, న్యాయం వైపు ప్రజలు, సమాజం ఉంటుందనే ఏకైక సూత్రం మీద మా పార్టీ నడుస్తుందని చెప్తా ఉన్నాం. రామ్మోహన్ గారితో మాట్లాడు. రామ్మోహన్ గారు అంటే ఒక